చెప్పండి. తెలంగాణలో కొత్త కూటమి ప్రభుత్వం నడుస్తుంది అంటున్నారు జయరాం గారు. ఏం చెప్తారు వెంకటస్వామి గారు? ఇప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళకున్నటువంటి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అట్లా అనుకుంటే అంటే దాన్ని ఏం బేస్ అని అంటే, వారికి కూడా ఏం బేస్ అని అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీ మనిషి కాబట్టి ఎన్టీఆర్ బొమ్మ పెట్టాలని ఏడ్చిండు, సిగ్గు లేకుండా సీఎం అంటాడు. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతాడు అన్న. కాంగ్రెస్ సీఎం అంటాడు, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ బొమ్మ పెట్టాలి, ఎన్టీఆర్ తీసుకురావాలి. ఒక్క నిమిషం జయరాం గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆయన మాట్లాడేవారు ప్లీజ్ ఒక్క నిమిషం జయరాం గారు కంటిన్యూ. వెంకటస్వామి గారు అంటే ఇప్పుడు సరే జయరామరావు గారు లేవనెత్తిన ఒక అంశంలో మేము కూడా పార్టీ పరంగా విభేదించడం జరిగింది. సరే ఆ ఫ్లోలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత పార్టీకి తెలుగుదేశం గురించి మేము మాట్లాడాల్సింది కాదు అది. సో కానీ తెలుగుదేశం అంటే అక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశంలో ఆయన ఉన్నప్పుడే ఏ విధంగా అంటే టీడీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమా లేకపోతే రకరకాల విలీనం చేయడం ఇవన్నీ చేసింది కాబట్టి దాన్ని సందర్భంగా తీసుకొని మాట్లాడినటువంటి ఎక్స్ప్లెనేషన్ మాకు వచ్చింది. కానీ అది కూడా మేమేం సమర్థిస్తలేము. బట్ ఏంటంటే వారు అన్నట్టుగా మరీ బీజేపీతో తర్వాత చంద్రబాబు నాయుడుతో కలిసి కూటమిలాగా ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటిది ఆయన వ్యక్తిగత సంబంధాలను బట్టి అట్లా అనడం సమంజసం కాదు. బట్ ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి నికార్సైన కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా ఇలా కొద్దిమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలలో అదే పరిస్థితి ఉంది, అయారాం గయారాం పరిస్థితి ఉంది. ఇది ఎవరు ఎగ్జామ్షన్ కాదు, బీజేపీ ఎగ్జామ్షన్ కాదు, బీఆర్ఎస్ ఎగ్జామ్షన్ కాదు, మేము ఎగ్జామ్షన్ కాదు. తర్వాత వలసవాదులకు పెద్దపీట ఎప్పుడైనా దొరుకుతూ ఉంటది. అంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగితే ఆ తెలంగాణ ఉద్యమంలో ఆపాల గోపాలం పలుకొని కోదండరాం లాంటి వాళ్ళు, కత్తివెంకట స్వామి లాంటి వాళ్ళు, స్వామిగౌడ్ లాంటి వాళ్ళు అందరు కూడా ఉద్యోగాలు వదిలిపెట్టిన వాళ్ళు, అన్ని చేసిన వాళ్ళు చేస్తే చివరికి అన్న కేసీఆర్ గారు చేసింది ఏమన్నది మేము చూసినాం కదా. ఆయన తలసాని లాంటి లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు లాంటి తెలంగాణ వ్యతిరేకలు తీసుకొచ్చి మంత్రులను చేసినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్రంలో మీరు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ యొక్క వాసన కూడా తగలకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా చంపిన పార్టీలలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి దండలు వేసుకొని అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే ఇట్లా ఇది ఎన్ని పార్టీకి సంబంధించి కూడా కొంత బయట నుంచి వచ్చిన వాళ్లకు పెద్ద పీట వేసినమాట నేను అంటే వితౌట్ ఎనీ అజిటేషన్ నేను ఒప్పుకుంటాను. కానీ అదే పనిగా దాన్నే ఒక కూటమిలాగా పనిచేస్తున్నది సమంజసం కాదు. ఇది మరో ఆరోపణ కూడా చేశారు వెంకటస్వామి గారు ఇందాక రవికుమార్ గారు. అసలు ముఖ్యమంత్రి గారి దగ్గరే మున్సిపల్ శాఖ కూడా ఉంది. ఏం చేశారు తెలంగాణకు అనేది మిగిలిన విపక్ష పార్టీలు అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర మేధావర్గం కావచ్చు క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ 2 ఏళ్లలో ఏం చేశారు? అటు హైదరాబాద్ మహానగరానికి కావచ్చు, మిగిలిన మున్సిపాలిటీలకు కావచ్చు ఏమీ చేయలేదు కదా. కనీసం నానాల్లో ఉన్నటువంటి మట్టిని కూడా బయటకు తీయలేని సిచ్యువేషన్ లో ప్రభుత్వం ఉందని ప్రధాన విమర్శ. ఏమంటారు? ఇప్పుడు రవికుమార్ గారు కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. హైదరాబాద్ లో ఎక్కడ నాలాల మట్టి తీసినారు, ఎక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది అనేది ఒకసారి ఆయన నేను కలిసి, లేకపోతే మీరు కూడా జీటీవీ వాళ్ళు కూడా రాండి, పోదాము. హైదరాబాద్ లో ఎప్పుడు లేనండి రవికుమార్ నేను కూడా హైదరాబాద్ లో ఉంటున్నా, నేను కూడా హైదరాబాద్ లో ఉంటున్నా, తర్వాత నేను కూడా హైదరాబాద్ లో ఉంటున్నా. కాబట్టి దాని మీద వెళ్దాము, దాని మీద ప్రత్యక్షమైనటువంటి దాంతో మనం దాన్ని పర్యవేక్షణ చేద్దాం. అంటే ఒక అంటే 4th పిల్లర్ అనేటువంటి మీడియాను తీసుకొని పోదాము. ఈ ప్రకటించినారు 17,000. ఇప్పుడు వారు చెప్తున్న అమృత్ స్కీమ్ కింద దీని కింద మేము ఈ 2 ఏళ్లలో 9,000 కోట్లు దానికి సంబంధించినటువంటి ఏదైతే అసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది కేంద్రానికి సంబంధించి ఏదో విధులిస్తున్నారు. ఆ స్మార్ట్ సిటీలు ఎన్ని, లేకపోతే అమృత్ పథకంలో వచ్చేటి ఎన్ని, అండ్ రిమైనింగ్ మున్సిపాలిటీల సంగతి ఏంది అనేటువంటిది ఆయన లెక్కలు తీయాల్సి వస్తుంది. అది తీసినప్పుడు తెలుస్తుంది ఏ మేరకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మున్సిపాలిటీల కార్పొరేషన్స్ కు వారితో సహాయం దొరికింది అనేటువంటిది. ఓకే, నేను దొరకలేదు లేకపోతే అసలే పైసలు రాలేదు అని నేను అంటలేను. దానికైతే
సపోర్టింగ్ ఫండ్ అవుతున్నా అది ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే అవి రిలీజ్ అయితే అనేటువంటి విషయాన్ని కూడా నేను ఆ టెక్నికల్ అంశాలను కూడా నేను వారికి గుర్తు చేస్తున్నా. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించి ఈ 2 సంవత్సరాలు మేము వచ్చిన తర్వాత 17,000 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీస్ మీద ఖర్చు పెట్టినాము. వాటికి వివిధ రకాలైనటువంటి పథకాలు అనుకోండి, వివిధ రకాలైనటువంటి అవసరాలు అనుకోండి, దానికి దృష్ట్యా పెట్టినాం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించినటువంటి సందర్భాన్ని నేను వారికి గుర్తు చేస్తున్నా. ఒకటి కేంద్ర ప్రభుత్వము దానికి సంబంధించినటువంటి ఒక 4 స్మార్ట్ సిటీలు, 4 అమృత సిటీలు పెట్టినంత మాత్రాన పూర్తి పర్పస్ ఏం సర్వ్ కాదు. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ విభాగానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తే తప్ప, అట్లాగే మున్సిపాలిటీలు తమంత తాము రెవెన్యూను క్రియేట్ చేసుకుంటే తప్ప అది సాధ్యం కాదు. ఆయన చాలా పథకం గురించి ఒక్క నిమిషం రవికుమార్ గారు చాలా పెద్ద ఆరోపణ చేసింది మా మీద. ఈ మున్సిపాలిటీలు ఎక్స్పాన్షన్ అనేటువంటిది కొంత జరిగింది, కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎక్కువ మున్సిపాలిటీలను ప్రకటించడం జరిగింది. చుండూరు లాంటి చిన్న గ్రామాన్ని కూడా మున్సిపాలిటీ చేసిన సందర్భం జరిగింది. అప్పుడేం మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ తమేదో పేద ప్రజల కోసం, గ్రామీణ ప్రజల కోసం ఉన్నట్టుగా గ్రామీణ ప్రజలకు సంబంధించినటువంటి హక్కుగా ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు తీసేసినంతరం గాంధీ పేరు తీసేసినంత మాత్రాన గాంధీని మరిపిస్తాం అనేటువంటి భ్రమలలో భారతీయ జనతా పార్టీ ఉంది. దాన్ని నేను వదిలిపెడుతున్నా. కానీ ఆ హక్కుగా ఉన్నదాన్ని, చట్టంగా ఉన్నదాన్ని, దాన్ని పథకంగా మార్చినటువంటి ఘనత, వాళ్ళకున్నటువంటి హక్కులను కాలరాసి ఇవాళ ఏదో మొసలి కన్నీళ్లు గ్రామీణ ప్రజలు లేకపోతే పేదలు వాళ్ళకు ఉపాధి లేకుండా పోతుందనే మొసలి కన్నీళ్లు, తర్వాత డిమాండ్ ఎక్కువ ఉండేటువంటి టైంలో 60 రోజులు బ్యాన్ పెట్టినటువంటి ఈ దేశంలో ఎక్కడ నేను చూడలేదు. కూలీ పోయేటువంటి వ్యక్తి మీద ఈ టైంలో నువ్వు ఆ కూలీ అడగొద్దని బ్యాన్ పెట్టి, అంటే ఒక నిర్లజ్జగా బ్యాన్ పెట్టినటువంటి, రొక్కాడితే రెక్కాడితే డొక్కాడనేటువంటి దయాలు వేదాలు వల్లించినట్టున్నాయి పేద ప్రజల కోసం, లేకపోతే గ్రామీణ తీసేయాలా. దాంతో పాటు ఆ పేద తరగతికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు దాంట్లో. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అట్లాంటి వాళ్ళ హక్కులను కాలరాసినటువంటి మోడీ గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి ఏ విధమైనటువంటి నైతిక హక్కు గ్రామీణ ప్రాంతాల మాకు నైతిక హక్కు ఉందో లేకపోతే మీకు నైతిక హక్కు ఉందో ఓట్లు అడగడానికి?